Proverbs 9 verse 10, 11, 12. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే. పరిశుద్ధమైన దేవుని గురించి తెలివి వస్తే, మనము నేర్చుకుంటే, దేవుని గురించి చెప్పింది మనము నేర్చుకుంటే ఏమవుతుంది? ఒకటి, నెంబర్ 1, వివేచనకు ఆధారము. వివేచన అని అంటే మనకు తెలుస్తుంది మన జీవితంలో మంచిది ఏం చేయాలా, చెడ్డది ఏం చేయాలా అనేది వివేచన. ఓకేనా? టీవీలలో చూస్తే మనకు మంచివి టీవీలో చెప్తున్నారా? మొగోళ్ళు చీరలు కట్టుకొని జడలు వేసుకొని సీరియల్లా రావచ్చు అని చూపిస్తున్నారు. అవునా కదా? టీవీలు చూస్తే వివేచన వస్తుందా? అరే వాడు చేస్తుండా, ఇంత ఫేమస్ అయిపోయిందా, నేను కూడా ఆడోళ్ళ బట్టలు వేసుకుంటాను, నేను కూడా ఫేమస్ అయిపోతా అని నువ్వు నేర్చుకుంటున్నావు. అర్థమవుతుందా? ఎందుకు టీవీ చూడొద్దు అంటున్నాం? చాలామంది అబ్బా టీవీలో ఎంత గ్రేట్ షోలు పెడుతుర్రా అనుకుంటుర్రు. టీవీ చూస్తే వివేచన రాదు. టీవీ చూస్తే, సినిమాలు చూస్తే నువ్వు అది ఏం చూస్తున్నావో దానిని నువ్వు చేయాలని నువ్వు చెడ్డ విషయాలు నేర్చుకుంటూ ఉంటావు. అర్థమవుతుందా? దేవుని గురించి నువ్వు యేసుప్రభు గురించి నేర్చుకుంటే, అరే ఆ టీవీ చూడొద్దురా అని దేవుడు నీకు చూపిస్తాడు. ఆ టీవీ చూస్తే నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అని చెప్పి నీలో ఉన్న దేవుడు నీకు నేర్పిస్తాడు. ఇది మంచి షో కాదు, ఇది నువ్వు చూడొద్దు, ఇది చెడ్డ షో నువ్వు చూడొద్దు, ఇన్స్టా చూడొద్దు అని దేవుడు చెప్తాడు నీకు. నువ్వు దేవునిలో డౌన్ అయిపోతావు, లోకంలో సాతానులో ఎక్కువ అయిపోతావు. ఏమవుతుంది? బైబిల్ ఏమంటుంది? ఆ మొగోళ్ళు ఆడోళ్ళగా కావచ్చు అని అంటుందా? అది చాలా పెద్ద శోధన. ఈవిల్ స్పిరిట్స్ ఈ వరల్డ్లో, ఇండియాలో కాదు, వరల్డ్లో ఇట్లా రిలీజ్ అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. సాతాను దయ్యాలు మొగోళ్ళను ఆడోళ్ళలాగా భ్రమపరిచి వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసేయాలని చెప్పి ఆ సాతాను శక్తులు లోకమంతా స్ప్రెడ్ అయిపోయినాయి. దయ్యాలు ఈ సినిమా, సీరియళ్ళు, యాక్టింగ్లు చేసే వాళ్ళను పట్టుకుంటాయి. రైటర్సు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో వెళ్ళి వాళ్ళను ప్రభావం చేసి ఇంకొకళ్ళు పైసలు ఉన్న వాళ్ళని పట్టుకొని దయ్యము వాడు వీడు పెట్టి ఒక షో చేసి టీవీ అంతా పెట్టేస్తారనమాట. ఏ ఛానల్ ఒత్తితే కూడా ఆ షో వస్తుంది. నువ్వేమనుకుంటావు? ఒక్క అబద్ధము 1000 సార్లు మాట్లాడితే ఏమవుతుంది? నిజమైపోతుందట. నిజమవుతుంది అసలు. నమ్మేస్తారు అందరు. అరే ఆమె కూడా అదే అంటుంది, అరే ఈమె కూడా ఇదే అంటుంది, అరే ఆమె కూడా అదే అంటుంది, అదే అంటుంది, అదే అంటుంది, ఆమె 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 అని ఇంతమంది అంటున్నారు కదరా, అయితే కరెక్టే అది. చూస్తుర్రా? ఇప్పుడు ప్రతి టీవీలా, ప్రతి షోలా, ప్రతి న్యూస్లా, ప్రతి దాంట్లో మొగోళ్ళు న్యూస్ రీడర్, మొగోళ్ళు షేవింగ్ గివింగ్ చేసుకొని చుడిదార్ పైజామా వేసుకొని న్యూస్ చదివినరు అనుకో, ప్రతి న్యూస్లో అట్లున్నది అనుకో, అప్పుడు ఏమవుతుంది? అరే అది చేయొచ్చు, ఏం కాదు, వాళ్ళు చేస్తారు కదా, మనం చేయొచ్చు. అది నిజమా అబద్ధమా? నిన్ను దేవుడు ఎందుకు చేసిండు? దేవుడు నిన్ను మొగోనిగా చేసిన, ఆడోళ్ళగా చేసిన. చూస్తున్నారా? ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి జరుగుతూ ఉన్నాయి, మీ జీవితాలలో వచ్చేస్తూ ఉన్నాయి. మన దేశంలో ఇది కరెక్ట్ అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ఇది చేస్తే ఏం కాదు, చేసుకోవచ్చు అని రూల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకు అని అంటే, ఆదాం పరిపాలించిండా, అవ్వ పరిపాలించిందా? దేవుడు ఎవరికి అధికారం ఇచ్చిండు? ఏమని ఇచ్చిండు? పరిపాలించు, నువ్వు ఇంటికి పెద్ద కదా,
సో ఇప్పుడు ఇంటికి పెద్దవాళ్ళనే రివర్స్ చేసేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? అది కాబోతుంది. సో ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఏమంటుందనంటే ఈ మొగోళ్ళు ఆడోళ్ళలాగా చేసేది ఈ యేసు ప్రభుకు యెహోవాకి అసహ్యం అంట. అది అసహ్యం కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడు, దేవునికి ఇది ఇష్టం లేదు కదా అని చెప్పి అందరిలో దూరేస్తూ ఉన్నాడు. వాడు మొగోళ్ళల్లో, యాక్ట్రెస్లల్లా వాళ్ళు చూసుకుంటా ఒకటే నవ్వు 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 నవ్వు, అందరు దాన్ని చూసి మనం మనము నవ్వుతూ ఉన్నాం. ఏమవుతుంది, మనం దాంట్లో ఇన్వాల్వ్ అయితే మన ఐస్కి వెళ్ళి ఎంటర్ అయిపోతాయి అవి. దేవుని గురించి వివేచన మనకు కావాలా? ఎందుకు అనంటే జీవితంలో మంచిదేంది, చెడ్డదేంది, నేనేం తినాలా, ఏం తాగాలా, ఎంత తాగాలా, ఎంత తాగొద్దు, ఎంత తినాలా అనే వివేచన ఉండాలి మనకు. వివేచన లేకపోతే అంతే. ఆ వివేచన దేవుని నమ్ముకుంటే, యేసుప్రభుని నమ్ముకుంటేనే ఆ వివేచన వస్తుంది. చదువు నెక్స్ట్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. 120 ఎవరి వలన? యేసు ప్రభు వలన నీకు 120+ వస్తుంది. అర్థమవుతుందా? ఆయన నువ్వు తెలుసుకుంటే 120+ నువ్వు బతకాలా. అది తెలుసుకుంటే ఏం తినాలా అని నువ్వు నేర్చుకునేకి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సాయం చేస్తాడు. ఏం తాగాల, ఎంత తాగాల, ఎంతమంది 4 లీటర్స్ 5 లీటర్స్ నీళ్ళు తాగుతారు రోజు? మొన్న నేను మాట్లాడుతూ ఉంటే ఆ రోజు అడిగిండు ఒక ఆయన, నేనన్నా 8 లీటర్స్ తాగినా అని అన్నా. 8 లీటర్స్ అదే రోజు, ఆ ఫోన్ చేసిన రోజు. అంటే ఆ రోజు వేరే విషయాలు నడుస్తూ ఉంటే ఎక్కువ తాగేసిన ఆ రోజు. నార్మల్గా నేను మినిమం 5 లీటర్స్ కంపల్సరీ టచ్ అయిపోయి 6 దాటిపోతుంది నాది ఎవ్రీడే. అర్థమవుతుందా? చూస్తురా, వివేచన మనకు కావాలా. మన బాడీలో నీళ్ళు ఎక్కువ ఉండాలా, తిండి కంటే నీళ్ళు ఎక్కువ ఉండాలా మన బాడీలో. తర్వాత లాంగ్ లైఫ్, ఓకేనా? లాంగ్ లైఫ్ కోసము యేసుప్రభుని తెలుసుకుంటే నీకు లాంగ్ లైఫ్ ఎట్లా నువ్వు బతకాలనేది నీకు వివేచన ఇస్తాడు. అన్ని బాజార్లో దొరుకుతున్నాయి కదా అని లప్ప తింటే వామిటింగ్స్ వస్తాయి, లేదంటే లోపల పోయి అది జామ్ అయిపోతుంది, ఎంసీల్ లెక్క, ఫెవికాల్ లెక్క ఖతం అయిపోతుంది అది. అర్థమవుతుందా? మనం వివేచనతో తినాలా, ఇష్టం వచ్చినట్టు తినుడు కాదు. బజార్లో మొత్తం స్వీట్ షాపులు ఉన్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు స్వీట్ షాపులు పెట్టుకొని తినడం కాదు. ఫుల్ 2 కిలోల కలాకండ్ లాపలాప తింటే ఏమవుతుంది? ఫుల్ ఒక కోక్ బాటిల్ ఫుల్ తాగేసినావు అనుకో, ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ అవుతాయి. మన బతకాల 120. ఎందుకు బతుకుతలేరు అందరు? దేవుడు బతకాలా అని అన్నాడు. ఎందుకు బతుకుతలేరు అందరు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ పెట్టి గుచ్చుతూ ఉంది. మటను, చికెను, బీఫ్, పోర్కు, పిజ్జాలు, తినురా, కారం పొడి తినురా, ఉప్పు వేసుకోరా అని చెప్పి ఏమవుతుంది? అది టక్ మన కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, టక్ మన ఇది ఫెయిల్ అయిపోతుంది, అది ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వివేచన కావాలి మనకు. నెక్స్ట్. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దీవించు కాలము నువ్వు వివేచన యేసుప్రభు ఉంటే నీ జీవితం అధికము అవుతాయి. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. ఎవరికి లాభం అవుతుంది నీ జ్ఞానము? ఎంతమంది జ్ఞానం కావాలా? అందరు లేపాలి అసలు చేతులు, చాలామంది లేపుతలేదు. నెక్స్ట్. నీవు అపహాసించిన ఎడల ఏమ్రా సార్కి పని పాట లేదు, ఆమె చూడు యాక్టింగ్ చేస్తుంది, టంగ్స్ అంట, ప్రేయర్ అంట, ఆడేంద్ర ఏడుస్తున్నాడు, అంత భక్తి అయిపోయింది ఆయనకి. వాడేంది ఇట్లా వణుకుతున్నాడు, కావాల్సుకుని ఏంద్రా ఇట్లా చేస్తున్నాడు, ఫిట్స్ వచ్చింది ఆయనకి, ఇట్లా చేస్తున్నా ఏంద్రా. అపహాసిస్తున్నారు చాలామంది. మళ్ళీ చదవది. నువ్వు అపహాసించిన ఎడల జోక్ చేసి వీళ్ళను గేలి చేస్తూ ఎక్కిరిస్తూ
తిట్టుతూ ఏమో పెద్ద వచ్చింది, శుద్ధ పూస వచ్చింది, ఈమెకే పెద్ద దేవుడు వస్తాడా, ఈమెకే పెద్ద టంగ్స్ వస్తుందా, ఆడికే పెద్ద బైబిల్ చదువుతాడా వాడు, ఓ ఏదో పెద్ద విజన్స్ అంట, ఏమో ప్రాఫిట్ అంట, ఏదో ప్రాఫెసీ అంట, వాడేనా? అపహాసం, గేలి చేయడం, కించపరచడం, ఎక్కిరించడం. నీకే పడతాయి అవి మళ్ళీ రిటర్న్ వచ్చి. నువ్వు ఎక్కిరించినావు అనుకో, నీకే వచ్చి రివర్స్ కొడుతుందంట. సో జాగ్రత్త. మరి ముఖ్యంగా దేవుని గురించి ఎవరన్నా ప్రార్థన చేసుకుంటున్నారు, గిఫ్ట్స్లో మాట్లాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటున్నారు, ఏదన్నా వాళ్ళకు దేవుని గురించి చెప్తున్నారు, వాళ్ళ గురించి ఎక్కరీయకండి, వారిని అపహాసించకండి. అది మీకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. చూస్తుర్రా? అపహసిస్తే ఏమవుతుందంట? నీకు నువ్వు నింద తెచ్చుకుంటావంట. ఏంటి నింద అంటే? బ్లేమ్. నువ్వు బ్లేమ్ అయిపోతావు. అన్నెసెసరీగా నువ్వు ఎవరినన్నా నువ్వు ఎక్కిరించినావు అని అంటే అది నీకే వచ్చి ఎఫెక్ట్ అయ్యి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటావు. అయితే ఎక్కిరియకండి. నెక్స్ట్, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. ఏమవుతుంది? మీకు ఎక్కిరిచ్చే వాళ్ళకి ఏమవుతుంది? మీకు మీరు అవమానపరచుకోవాలని అంటే ఎక్కిరియేది. ఆ అవమానం ఎట్లయితే నేను చూసా కదా అన్నారు అనుకో, మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. పెద్ద గాలి వస్తే ఊసిపోతుంది. మళ్ళీ మీరు అనుకోవచ్చు మళ్ళీ అరే ఏంది అవమానం ఏమవుతుంది చూద్దాం అని. ఏమవుతుందో తెలియదు, మరి పరిశాన్ అవుతుంది. మంచిగా నడుచుకుంటూ పోతున్నాడు, టపాల్మని పడతావు బురదల అంటే బురదల. ఇక చూసుకో ఎట్లయితుంది అవమానం. మళ్ళీ ఎక్కిరియకండి. దేవునిలో ఉన్న వారిని ఎక్కిరియకండి. ఎక్కిరిచ్చినోడు బైబిల్లో చచ్చిపోయారు. బైబిల్లో కొంతమంది చచ్చిపోయారు ఎక్కిరిచిన వాళ్ళు, దేవుని గురించి ఎక్కిరిచిన వాళ్ళు చనిపోయినారు. నెక్స్ట్, అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వర్షిప్ చేసుకుంటున్నావు, వాళ్ళు వస్తారు, ఏమో చేసినావు ప్రేయర్ అంటే నువ్వేం చేయాలా? వాడిని గద్దించకు. ఎక్కిరిచేటోడు నీ దగ్గరికి వస్తే ఏమరా ఎక్కిరిస్తున్నావు, నాకు రాదనుకుంటున్నావు, ఇక్కడ నీకే ఏమనుకుంటున్నావు, నీకేముంది అనువరు అని చెప్పకు. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. గాడ్ బ్లెస్ యూ అని అంటారు చూడు. వాళ్ళకి పోయి ఇట్లుండు అట్లుండు అంటే వాళ్ళు బ్లెస్ అవుతారంట. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుణ్ణి వాక్యం చదివి ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళంట ఏమవుతుంది? అది జ్ఞానముని ప్రేమించేవారు గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. నువ్వు చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని అంటే థ్యాంక్ యూ సార్, నాకు కరెక్ట్గా చెప్పినావు సార్, నేను ఉంటా సార్ అని నీ దగ్గరకు వచ్చి నిన్ను చాలా లైక్ చేస్తారంట. ఎందుకంటే నీ దగ్గర చాలా విజ్డమ్ ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి, నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుంది కాబట్టి నీ దగ్గరకు వచ్చి నువ్వు అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి. ఎందుకంటే నీలో నుంచి జ్ఞానం వస్తుంటుంది, మూర్ఖత్వం రాదు. నెక్స్ట్, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఏమవుతుందంట? ఇంకా వానికి జ్ఞానం, దేవుని భయం ఉన్న వానికి ఇంకా ఏమన్నా మంచి విషయాలు చెప్తే వాడు ఇంకా నేర్చుకుంటాడంట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఎక్కిరిస్తుంటాడు. వాడేంద్రా వాడు అట్నే చేస్తాడు, రాడు ఎప్పుడు అంతేరా వాడు దేవుడు అంటాడు. చల్ దేవుడు కాదురా. కానీ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వారికి చెప్తే వాళ్ళు ఇంకా నేర్చుకుంటారంట. ఇంకా 10 చెప్పండి, ఇంకా మాకు నేర్పియండి అని ఇంకా నేర్చుకుంటారంట, ఎక్కిరియారంట. అబ్బా ఎంత మంచి చెప్పింటారా సార్ అని చెప్పి వాళ్ళు ఏమైపోతారు? 120+ అయిపోతూ ఉంటారు. అర్థమైందా? నెక్స్ట్, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. అది సో ఇన్ని రోజులు మీరు పిచ్చి పిచ్చిగా ఏదో చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు. మీకు జ్ఞానం కావాలా, మంచిగా ఉండాలని అంటే యేసు ప్రభుని నమ్ముకొని, ప్రభా నన్ను క్షమించు, ఇన్ని రోజులు నాకు తెలియక చేసిన, నువ్వు కావాలా. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది జ్ఞానం కోసం వచ్చిన. నువ్వు లేకపోతే జ్ఞానం లేదు, నువ్వు లేకపోతే లాంగ్ లైఫ్ లేదు, నువ్వు లేకపోతే విజ్డమ్ లేదు, నువ్వు లేకపోతే లైఫే లేదు. అర్థమైందా? కాబట్టి ఈరోజు మరి మీరు దేవుణ్ణి అడగండి, ప్రభువా నువ్వుంటే నాకు సమస్తం ఉన్నట్టు. అవునా కదా?